చౌడూరి వాణి ఛానల్కు స్వాగతం, శుభస్వాగతం. ఆత్మీయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగద్గురు శంకరాచార్య విరచిత శ్రీరామ ప్రాతస్మరణ స్తోత్రం. ప్రాతః స్మరామి రఘునాథ ముఖారవిందం మందస్మితం మధురభాషి విశాలభాలం కర్ణాబలం విచలకుండలగండభాగం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామం. రఘునాథుని ముఖారవిందాన్ని, చక్కనైన చిరునవ్వును, తీయని పలుకులను, విశాలమైన పాలభాగాన్ని, చెవులకు వేలాడుతున్న కుండలాల చేత ప్రకాశిస్తున్న ఆ చెక్కిళ్లను, చెవుల వరకు వ్యాపించిన విశాలమైన కన్నులను చూచే నా కన్నులకు ముచ్చట గొలిపే రూపాన్ని ప్రతి ఉదయం స్మరిస్తాను. ప్రాతర్భజామి రఘునాథ పదారవిందం రక్షోగణాయ భయదం వరదం నిజేభ్యః యద్రాజసంసది విభిజ్య మహేష చాపం సీతాకరగ్రహణ మంగళమాపసజ్య. రాక్షస గణాలకు భయం గొలిపేవాడిని, తన భక్తులకు వరాన్ని అనుగ్రహించేవాడిని, రాజుగారి కొలువు కూటంలో శివుని విల్లు విరిచిన వాడిని, సీతాదేవిని చేపట్టిన వాడిని, మాకు వెనువెంటనే మంగళాలను చేకూర్చే రఘునాథుని పాదపద్మాలను ప్రతి ఉదయం భజిస్తున్నాను. ప్రాతర్నమామి రఘునాథ పదారవిందం పద్మాంకుశాదిశుభరేఖ శుభావహం మే యోగీంద్రమానసమధువ్రత సేవ్యమానం శాపాపహం సపది గౌతమ ధర్మపత్న్యాః. నాకు శుభాలను చేకూర్చే పద్మం, అంకుశం వంటి పాదరేఖలు కలిగిన రఘునాథుని పాదారవిందాలను, యోగీంద్రుల మనస్సులని తుమ్మెదలు సేవించే పాదాలను, గౌతముని ధర్మపత్ని అయిన అహల్యకు శాపం విమోచనం కలిగించిన ఆ పవిత్ర పాదాలను ప్రతి ఉదయం నమస్కరిస్తున్నాను. ప్రాతర్వదామి వచసా రఘునాథ నామ వాగ్దోషహారి సకలం కలుషం నిహత్య యత్పార్వతీ స్వపతినా సహ భోక్తుకామా ప్రేత్యా సహస్రహరినామ సమం జజాప. రామనామం సకల వాగ్దోషాలను తొలగిస్తుంది, కలుషాలను పోగొడుతుంది. విష్ణు సహస్రనామాన్ని ఒకసారి పఠించడంతో సమానమైన రామనామాన్ని పూర్వం పార్వతీదేవి తన భర్తతో కలిసి జపించింది. ప్రతి ఉదయం నోరారా రఘునాథుని నామాన్ని పలుకుతాను. ప్రాతః శ్రయే శృతిమతాం రఘునాథమూర్తిం లీలాంబుదోత్పలసితేతరరత్ననీలాం ఆముక్తమౌక్తిక విశేష విభూషణాఢ్యాం ధ్యేయాం సమస్తమునిభిర్నిజ భృత్యముఖ్యైః. వేదాల చేత కీర్తించబడిన రఘునాథమూర్తిని నీలి మేఘాల వలె, నీలమణుల వలె ప్రకాశించే మూర్తిని, ముత్యాల హారాలతోనూ ఇంకా అనేక ఆభరణాలతోనూ ఉన్న మూర్తిని, ఎల్ల మునులు స్వామి భృత్యులు ధ్యానించే మూర్తిని ప్రతి ఉదయం నేను ఆశ్రయిస్తాను. యః శ్లోక పంచకమిదం నియతః పఠేత నిత్యం ప్రభాత సమయే పురుషః ప్రబుద్ధః శ్రీరామ కింకర జనేషు స ఏవ ముఖ్యో భూత్వా ప్రయాతి
హరిలోకమనన్యలభ్యం. ఈ 5 శ్లోకాలను నియమపూర్వకంగా ప్రతినిత్యం ఉదయవేళలో నిద్ర మేల్కొన్న వెంటనే ఏ మానవుడైతే పఠిస్తాడో అతడు శ్రీరాముని కింకరులలో ముఖ్యుడవుతాడు, విష్ణులోకాన్ని చేరుకోగలుగుతాడు. శుభమస్తు.